ఇంకా మూడవ నేత్రము అగ్ని. అగ్ని అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? వరాహ పురాణంలో ఈ మూడింటికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప విశేషాలన్నీ మీకు కనపడతాయి. అగ్నిహోత్రానికి అగ్ని అని పేరు రావడానికి అఘస్ నిస్ కలిస్తే అగ్ని. అఘస్ అంటే పాపం, నిస్ అంటే తీసేయడం. పాపమును తీయగలిగినటువంటి శక్తి దేని ఎందుందో దానికి అగ్ని అని పేరు. ఆయన మూడవ కన్ను అగ్ని అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? పాపమునకు పర్యాయ పదమే పుణ్యము. కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. నాకు పుణ్యం ఉందనుకోండి, నేను శరీరం తీసుకోవాలి, ఎందుకంటే ఆ పుణ్యానుభవం అనుభవించేయాలి. ఏ ఐశ్వర్యమో వస్తుంది, లేకపోతే ఏదో అధికారం వస్తుంది, దాన్ని అనుభవించేయాలి, కాబట్టి శరీరం ఉండాలి. పాపం ఉంది, అనుభవించేయడానికి శరీరం కావాలి దుఃఖంగా. పాపమైనా పుణ్యమైనా శరీరాన్ని ఇస్తాయి. పాపము పుణ్యము ఏమీ లేకుండా పోతే ఇంక శరీరం రాదు, మోక్షం వస్తుంది. ఇప్పుడు ఈ అగ్ని కాలుస్తుంది. దేన్ని కాలుస్తుందో తెలుసా అండి? పాపమును కాల్చేస్తుంది. అంటే ఎవరు శివుణ్ణి ఆరాధన చేస్తారో ఆయన మూడవ కంటి మంట చేత